అరే నా కోసం అంత చెప్పిండు అయినా నేను మనం పట్టించుకోలేదురా. నా గురించి చెప్పిన మనం తిట్టినా అంత అంత కష్టపెట్టినా అయినా నాకు భూమి మీద పట్టుకునే ఛాన్స్ లేదు. వద్దురా. ఏమరా వారి ఏం చేస్తున్నావు? కిషోర్ భాయ్ రా. కిషోర్ భాయ్ ఎవరు లేరా? ఏమో చేస్తున్నట్టున్నావు? ఏం లేదు చాటింగ్ రా. ఎవరుతుండ్రు? ఏమన్నా అవసరం లేదా ప్రియా నాతో చిన్నగా అవసరం ఆగమని అవన్నీ ఏం చేద్దాం రా. మంచిదిరా, మస్తు మంచిదిరా. అమ్మ ఏంరా ఇంట్లో అమ్మ వాళ్ళరా మంచి మంచి మూడు ఉన్నప్పుడు ఫోన్ చేస్తారేనా? నాకు అర్థం కాదు. నీకు అమ్మ వాళ్ళ కంటే నీకు అమ్మాయి ఏం పడింది ఏందారా? అమ్మాయి ఏంద్రా దొరికింది దొరికింది తర్వాత అమ్మాయిని హ్యాండ్ ఇచ్చింది తర్వాత ఇంట్లో వాళ్ళు చల్పే అరే మా వాళ్ళకి ఎక్కడ పని లేదు. ఎప్పుడు ఫోన్ చేయని ఏం తెలియదు. ఎప్పుడు పడినప్పుడు ఎత్తారు ఫోన్. ఏందో ఏమో వీళ్ళంతా అర్థం కాదు. హలో నాన్న చెప్పు. ఫోన్ చేస్తూ ఎందుకు నాన్న ఓకే ఫోన్ చేస్తా నాకు అర్థం కాదు. కానీ ఒక్కసారి కడి చేసినప్పుడు మళ్ళీ తర్వాత చేస్తానని కొన్ని సబ్జెక్ట్ ఉండొచ్చుగా. ఊరికే 4-5 సార్లు ఫోన్ చేసి ఎందుకు నాన్న ఒక్కసారి కడి చేసినప్పుడు మళ్ళీ వేయద్దు. ఊరికే వేస్తున్నాను నాన్న ఫోన్ నాకు అర్థం కాదు. సరే కానీ చెప్పు నాన్న ఫోన్ చేసిన ఎందుకు మరి అన్న పనా? ఎట్లున్నావురా నువ్వు? మేము మంచిగా ఉన్నావు. ఏం చేస్తున్నావు? తిన్నావా? అదే 3 months నుంచి డబ్బులు పంపుతలేవు కదా? నాన్న పంపట్లేదు. కరెక్ట్. అదే రూప్లో కొంచెం ఖర్చులు ఉంటాయి అందుకే పంపట్లేదు. ఇక్కడ అయిపోయినాయి అందుకనే పంపట్లేదు. ఎందుకు నాన్న ఏమైంది? ఏమన్నా కావన్నా? మమ్మీకి కొంచెం మంచిగా లేదురా, డబ్బులు పంపుతావని కాల్ చేశాను. అవునా నాన్న? ఎంత నాన్న? ఒక 5,000 ఉంటే పంపరా. సరేనండి పంపలేనన్న. ఇవాళ సాయంత్రం అన్న రేపు పొద్దుగాలనే పంపలేనన్న. సరే ఓకేనా? ఇంటందరూ బాగున్నారు కానీ అన్న? ఓకేనా అంటున్నా. హలో బంగారం చెప్పురా. అరే బంగారం నాకు కొంచెం మనీ కావాలిరా. డబ్బులా రా? ఎంతరా? ఒక్క 5,000 రా. సర్లేరండి పంపలేరా సాయంత్రం వరకు. సరేనా? ఓకేరా బాయ్ రా ఉంటున్నా. బాయ్. హలో బేటా, నేను మీ ఫ్రెండ్ వాళ్ళ డాడీ. చెప్పండి. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు?
మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? నిన్న కాల్ చేస్తే లిఫ్ట్ ఇవ్వలే. ఏం లేదు నాన్న, మొన్న చిన్న హెల్ప్ అడిగాను, క్యాష్ 5000 ఇవ్వమని. వాళ్ళ అమ్మకు హెల్త్ బాగాలేదు, అయితే ఇస్తా అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. వాడి దగ్గర ఉన్నాయో లేవు అని. ఓసారి వాడిని అడిగి తర్వాత నువ్వు చేయనా? ఓకే మరి. ఓకే. తిన్నెక్కువైందా? ఇంట్లో డబ్బులు పంపిస్తున్నాడు. మొన్ననే కదా సార్ వచ్చింది. అదే ఎందుకు పంపలేదా? పనుంది. ఏం పని? నీకు పిచ్చర్ల పని. అంతే పని వచ్చింది నీకు. ఏం పని రా? ప్రియకి ఇస్తున్నా. ప్రియ నువ్వు ఎందుకు అంటే అమ్మది హెల్త్ అన్నా ఎట్లయినా కావాలి. ఏం కాదు రా, అమ్మని చూసుకుంటావా? అవునా బాయ్, మా అమ్మ నా ఇష్టం, మా అమ్మ నా ఇష్టం, నీకేం వస్తుందిరా? అరే ఒకటి మీ అమ్మ నాన్న కూడా నాకు కూడా అమ్మ నాన్న అర్థమైంది. నువ్వే అరే మీ అమ్మకు ముందే మీ అమ్మకు అరే నీకు మీ అమ్మ కంటే నీకంటే మా అమ్మ కంటే అందరికంటే వెళ్ళిపో. నువ్వెంత 50 అమ్మాయి అవలేవాడు చేస్తుంది, మొత్తం చేస్తుంది. బంగారం ఫోన్ చేద్దాం. బంగారం ఏం చేస్తుంది? మళ్ళీ చేద్దాం బంగారం. The person you are calling is not answering. Please call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి బిజీ అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంది? ఏం లేదా అడిగానే మరి పిల్ల కాదు, నేను వచ్చున్నా ఇవ్వాలా? పిల్ల ఫోన్ మాట్లాడలేదు. నేను ఇంట్లో దాట ఇంట్లో కాదు మామ, అక్కడ ఉన్నది మామ. నేను చూసిన ఇంతమంది చూసే ఇక్కడికి వస్తున్నా. మా బంగారం మంచిదిరా, అట్లా వస్తుంది కాదు. ఒక్క నిమిషం మామ, నువ్వు నమ్మవాలని ఫోటో తీసుకొచ్చావు. అంతో బైక్ మీద గంట మంచి హక్ చేసుకొని పోతా అంటే నువ్వు జోక్ చేస్తాను. నువ్వు చెల్రా, ఇలా పుల్ల కాదురా. అరే చెల్రా నాసుడు కాదురా పుల్ల. పిచ్చోడి ఫోటో ఏంటిరా మరి? అరే మోసం చేసిందా? ఆమె ఫోన్ చేస్తా. అరే ఫోన్లో కలవట్లేదురా. స్విచ్ ఆఫ్ పెట్టింది మొత్తం. ఆందోళన ఉన్నాక నీ దగ్గరికి ఎంత వస్తుంది మళ్ళా? సరే మామ, నేను వెళ్తున్నా. ఓకే బాయ్. దానికోసం నేను నా ఫ్రెండ్ని మా అమ్మ వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. అది ఇంత మోసం చేస్తా అనుకోలేదు. ఆయన అప్పటికే ఎంతో చెప్పినాడు, అరే అది మంచిది కాదురా, పాపం రా, వెళ్ళిపోరా, వద్దురా వద్దురా అని చెప్పి అయినా ఇంత దూరం చేస్తాడు. అమ్మ వాళ్ళను ఫ్రెండ్ని ఇంత మోసం చేస్తాను. నేను బతకద్దురా, నేను భూమి మీద ఉండి చేసిన ఏదో టైం తీసుకోవాలి. అరే నా కోసం అంత చెప్పిండు, నా కోసం అంత చేసిండు. అయినా మనం తిట్టిన అయినా నాకు ఈ భూమి మీద బతకడానికి ఛాన్స్ లేదురా. నేను పోవాల్సిందే.
మంచిగా అనిపించట్లేదురా, చంపబుద్ధి అవుతుందిరా. ఎందుకురా? అరే నువ్వు ఎంత చెప్పినా ఏం లేదురా, అది మంచిగా కాదురా, క్యారెక్టర్లో ఇస్తారా అని చెప్పినా ఏం లేదురా. దానివల్ల నిన్ను మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపెట్టిన, ఎంతో దూరం పెట్టిండ్రా. దాని మైకంలో పడి మిమ్మల్ని అందరినీ మర్చిపోయినరా. అది ఇంత మోసం చేస్తా అనుకోలేదురా నేను. దానికి ఎంత ఇచ్చిండ్రా ఆయన, ఇంత ఇట్లా చేస్తా అనుకోలేదురా నేను. మోసం చేసిందరా ఇప్పుడు? వెళ్ళిపోయిందిరా. అమ్మాయిలో నమ్మద్దు మామ. ఎందుకు అవసరమా మనకు? మనం పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించరా? ఎందుకు వేస్ట్గా లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ? ఒకసారి ఆలోచించే వాళ్ళ గురించి కూడా. మంచిగా ఇప్పటి నుండి అన్న అమ్మ నాన్న మంచిగా చూసుకోబెట్టా. ఎందుకు వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోవడం, అమ్మాయిల వెనక తిరగడం? సరేనా? మంచిగా చూసుకో అమ్మ నాన్నని.